గుడ్ ఈవినింగ్, చెప్పమ్మా. సో ఒక కామెంట్ కేటీఆర్ దగ్గర నుంచి వినిపిస్తోంది, ఇంకో కామెంట్ ముఖ్యమంత్రి దగ్గర నుంచి వినిపిస్తోంది. వీళ్ళకి వేరే ఆప్షన్ లేదు, బీజేపీలో విలీనం కాబోతున్నారు అని కొన్ని పదవులకు సంబంధించినటువంటి ముచ్చట కూడా రేవంత్ రెడ్డి దగ్గర నుంచి ఒక మీడియా చిట్చాట్లో రావడం జరిగింది. ఎవరెవరికి ఏం పదవి కూడా అంతా డిక్లేర్ అయిపోయిందని చెప్పేసి. బట్ రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగలేదు, అరకొర సగం మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది. దీని నుంచి తప్పించుకోవడానికే బీఆర్ఎస్ పార్టీ మీద బురద వేస్తూ ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ అంటూ ఒక వాదన బీఆర్ఎస్ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తుంది. ఏం చెప్తారు? ఇప్పుడు మనకు అవసరం లేని ఇప్పుడు వాళ్ళ గురించి ఇప్పుడు కేసీఆర్ మెంటాలిటీ తెలిసిన వాళ్ళకి ఆయన ఒకరికి తప్ప ఆయన మైండ్ లో ఏదుందని ఇతరులు ఎవ్వరూ చెప్పలేరండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఊహాగానాల్లో వాళ్ళు మాట్లాడుకున్నప్పటికి కూడా ఆయన గత ఎలక్షన్స్ లో ఎంపీ ఎలక్షన్స్ లో కూడా ఒకే అంత తిరిగిన అంటే ఒక్క ఎంపీని కూడా గెలిపించుకోవడానికి బయటకు వచ్చాడు ఆయన. లేదా గతంలో ఎప్పుడు కూడా ఏ ఎలక్షన్ లో కూడా బయటికి రాలేడు. అలాంటిది ఎందుకు వచ్చాడు అంటే వీళ్ళెవరు కూడా చేయలేరు, నేను మాత్రం కనీసం ఒక ఎంపీ అన్న వస్తే రేపు నేషనల్ లో ఉన్న బీజేపీ పార్టీతో ఏమన్నా వాళ్ళకి లాభం వస్తుందో ఏమని పాపం ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం అని ఒక పక్కన, రెండో పక్కన ఏంటంటే ఎట్లాగూ గెలవకపోయినా సరే గమ్మున ఉండిపోయి బీజేపీ సీట్లు గెలిపిద్దామని ఇంటర్నల్ గా కూడా మాట్లాడుకున్నట్టు కూడా సమాచారాలు ఉన్నాయి. సో ఇప్పటికి మనకున్న మైండ్ లో ఆలోచన విధానంలో ఎవరికి వాళ్ళు తోచినట్టు మాట్లాడడం కంటే రాజకీయ కోణంలో రాజకీయాల్లో దిట్ట అయిన కేసీఆర్ ఎప్పుడు ఏ అవకాశవాద రాజకీయాలు చేస్తాడో అన్నది సొంత కొడుకుకు తెలియకపోవచ్చు, సొంత హరీష్ రావుకు మేనల్లుడు కూడా తెలియకపోవచ్చు. ఇప్పుడు ఆయన ఢిల్లీలో ఉండి అంతగా ప్రయత్నం చేస్తున్నా ఒక పక్కన కూతుర్ని కూడా చూడడానికి వెళ్ళకపోవడానికి కారణాలు, తర్వాత అక్కడే ఉండిపోయి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఒక పక్కన ఇంకా కూతురు ఏ రకంగా కూడా బయటకు వచ్చే కండిషన్ కనిపించట్లేదు. కాబట్టి సో బీజేపీ శరణు వేడాల్సిందే, బీజేపీలో విలీనం అయితేనే కవిత బయటకు వస్తుంది అనేది ఆయన లెవెల్లో జరుగుతున్నది అనేది మాత్రం ఖచ్చితంగా వచ్చింది. ఇప్పుడు సీఎం నోట్లో వచ్చిందంటే ఊరికనే రాదండి. సీఎం అంటే మామూలు మనుషులు కారు కదా, వాళ్ళకున్న నెట్వర్క్ లో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తీసుకొని మాట్లాడతారు ఏవే గాని. ఇక రేవంత్ రెడ్డి గారిని విమర్శ చేస్తే గొప్ప అయిపోతామనో ఆయన గురించి మాట్లాడమంటే ఒక ముఖ్యమంత్రి గౌరవం ఇవ్వాల్సింది, మనం ప్రోటోకాల్ కి రెస్పెక్ట్ ఇవ్వాల్సింది, మీకు నచ్చినా నచ్చకపోయినా. సో అట్లా ముఖ్యమంత్రి గారికి ఉన్న దాంట్లో నెట్వర్క్ లో ఈ విషయం పైన ఐ కమ్ బ్యాక్ టు ఒక చిన్న బ్రేక్ తీసుకుంటే, బ్రేక్ తర్వాత అసలు రుణమాఫీకి సంబంధించి పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగిందా, దీనికి సంబంధించి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలకి కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్పింది తెలుసుకుందాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూ.